Hello, hi friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు చాలా ధర తక్కువైన మొబైల్కు మీ ముందుకు అయితే నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఆ మొబైల్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే మనకి టెక్నో స్పార్క్ 70 మొబైల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ మొబైల్ చూసుకుంటే మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. ఆల్రెడీ మనకి ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతుంది. అయితే నేను ఈ మొబైల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేనైతే మనకి ఇంతకుముందు కూడా టెక్నో స్పార్క్ 7 కోసం మొబైల్ కోసం కూడా నేను వీడియో చేసి పెట్టాను, నేను ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం మనం ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. అంతకన్నా ముందు ఎంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి అయితే నేను ఒక 40 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కొంత చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్లో మనకి టెక్నో స్పార్క్ 70 మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ అండ్ రౌండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి గ్లాస్ బాడీతో వస్తుంది, వాటర్ నాచ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ టాప్ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి డ్యూల్ కెమెరాతో ఎల్ఈడి ఫ్లాష్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ డౌన్లో చూసుకున్నట్లయితే మనకి స్పార్క్ అని, అలాగే మనకి ఈ మొబైల్ని అయితే 3 కలర్స్లో లాంచ్ చేస్తున్నారు. ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అని చెప్పొచ్చు. ఈ 3 కలర్స్ కూడా మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్ ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకి వెయిట్ అయితే 200 grams అని చెప్పొచ్చు. అలాగే హైట్ చూసుకున్నట్లయితే మనకి 164 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మనకి బిల్డ్ క్వాలిటీ డిజైన్ అయితే మనకి ప్రైస్కి తగ్గట్టే మాత్రం మొబైల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ మొబైల్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకి 6.62 ఇంచెస్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ మొబైల్ మనకి డిస్ప్లే టైప్ చూసుకున్నట్లయితే ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే మనకి 20:9 అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 216 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. బెజిల్లెస్ డిస్ప్లే విత్ వాటర్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే బ్రైట్నెస్ 480 nitsతో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే మనకి 60 Hz అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మనకి ఈ ప్రైస్కి తగ్గట్టు మనకి మొబైల్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిప్సెట్ చూసుకున్నట్లయితే మనకి మీడియాటెక్ హీలియో G35 ఇచ్చారు. అలాగే మనకి CPU చూసుకున్నట్లయితే మాత్రం 2.3 GHz క్లాక్ స్పీడ్తో రన్ అవుతుంది ఈ మొబైల్ మనకి. అలాగే ఫ్యాబ్రికేషన్ చూసుకుంటే ఈ మొబైల్ మనకి 12 nanometerతో వస్తుంది. అలాగే ఈ మొబైల్ మనకి గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే పవర్ V3 అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్లో మనకి ర్యామ్ చూసుకున్నట్లయితే మాత్రం 4GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓవరాల్గా మాత్రం పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఈ మొబైల్ ప్రైస్కి తగ్గట్టు ఉంది, చాలా బాగుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మొబైల్ మనకి కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి డ్యూల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రైమరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 48 మెగాపిక్సెల్తో వస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెకండరీ కెమెరా అయితే 2 మెగాపిక్సెల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మనకి కెమెరా సెటప్ అయితే చాలా మంచిగా ఇచ్చారు, గుడ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్లో మనకి ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, అది కూడా మనకి క్విడ్ ఎల్ఈడి ఫ్లాష్తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి. అలాగే ఆటో ఫోకస్ ఉంది. అలాగే మనకి ఈ మొబైల్లో మనకి హై డైనమిక్ రేంజ్ మోడ్లో కూడా షూట్ చేయొచ్చు. మొబైల్లో ఆటో ఫోకస్ ఉంది, ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, డిజిటల్ జూమ్ ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే కెమెరా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 8 మెగాపిక్సెల్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ఆటో ఫోకస్ ఉంది, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మనకి కెమెరా సెటప్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ మనకి బ్యాటరీ కెపాసిటీ చూద్దాం 6000 mAh బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్ మనకి 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, కానీ మనకి USB టైప్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. 15 watts కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ చూసుకున్నట్లయితే మనకి. అలాగే నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుందాం. ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి 64 GBతో వస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ అయితే మనకి 256 GBతో వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే ఈ మొబైల్ కూడా మాత్రం బెస్ట్గా ఇచ్చారని చెప్పొచ్చు మనకి స్టోరేజ్ కూడా ఈ ప్రైస్లో చూసుకున్నట్లయితే. ఇందుకే ఈ ప్రైస్ అంతా చెప్తున్నాను, కానీ ప్రైస్ అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 8999 ఉంది, కానీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 7999కి వస్తుంది ఫ్రెండ్స్ మనకి HDFC కోడ్తో యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈ రోజు నుండి. అలాగే మనకి ఈ మొబైల్లో కొన్ని అదర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి నెట్వర్క్ అండ్ కనెక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్ అయితే మనకి డ్యూల్ సిమ్తో వస్తుంది. అలాగే సిమ్ సైజ్ చూసుకున్నట్లయితే నానో సిమ్ అని చెప్పొచ్చు. అలాగే నెట్వర్క్ కనెక్షన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 4G సపోర్ట్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ మొబైల్ మనకి లౌడ్ స్పీకర్ ఉంది. అలాగే 3.5mm జాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, అది కూడా మనకి రియర్ అంటే బ్యాక్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కొంచెం ఈ మొబైల్ మనకి ప్రోక్సిమిటీ సెన్సర్ అండ్ అలాగే లైట్ సెన్సర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మాత్రం మొబైల్గా అయితే ఈ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి 8000 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే నేను ఈ మొబైల్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ మొబైల్ అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయండి తీసుకోవాలనుకుంటే. అలాగే ఫ్రెండ్స్ నేను ఆగస్ట్ 31st అయితే నేను మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ రావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఈ వీడియోకి అయితే నేను ఒక 40 likes టార్గెట్ పెడుతున్నాను. లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.